హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పప్పులు నానబెట్టే పని లేకుండా మెత్తటి దోశల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా దోశలు వేసుకునేటప్పుడు ముందు రోజు బోల్డ్ అంత ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపించే దోశలు వచ్చేసరికి ఇన్స్టెంట్గా అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పప్పులు నానబెట్టాలి, కడగాలి, గ్రైండర్లో వేసి రుబ్బాలి అనే పని లేకుండా ఈజీ ప్రాసెస్లో ఈ మెత్తటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము కొలతల కోసం ఒక కప్పునైతే తీసుకోవాలి. నేను చూపిస్తున్న కప్పుతోటి 75% వచ్చేసరికి రవ్వను తీసుకోవాలి. చిన్న సూజీ రవ్వ అంటారు, కొంతమంది గోధుమ రవ్వ అంటారు, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తూ ఉంటారనమాట. దానికి 75% రవ్వని, 25% శనగపిండిని వేసుకోవాలి. అలా కప్పు మెజర్మెంట్ ఇలా తీసుకుంటేనే దోశలు కరెక్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా తీసుకొని మొత్తం ఒక కప్పు కదా వేసేసాను. 3/4 కప్పు క్వాంటిటీ రవ్వని, 1/2 కప్పు క్వాంటిటీ శనగపిండిని ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలానే ఏ కప్పుతో అయితే రవ్వ శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పుల్లటి పెరుగుని వేసుకోవాలి. వేసుకొని కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ సోక్ చేసుకొని ఉంచుకోవాలి. అయితే ఈ దోశలు చేసేటప్పుడు జనరల్గా మనము పెరుగు తినేటప్పుడు ఫ్రెష్గా కమ్మటి పెరుగు తింటూ ఉంటాము. కానీ ఈ దోశకు వచ్చేసరికి కొంచెము పుల్లగా ఉన్న పెరుగు అయితేనే బాగుంటుందండి. ఇలా వేసుకొని ఎక్కడ ఉండలు అనేవే లేకుండా బాగా మిక్స్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈలోగా దీనిలోకి కమ్మటి చట్నీ కోసము నేను క్యారెట్ చట్నీ చేస్తున్నానండి. మీరు డిఫరెంట్గా ఏవైనా చేసుకుంటే చేసుకోవచ్చు. ఆ చట్నీ కోసము నేను స్టవ్ ఆన్ చేసి బాండీలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, మీరు ఉల్లి వెల్లుల్లి తిన్నట్లయితే వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదు. 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెము అల్లం పేస్ట్ వేస్తున్నాను. వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే 4-5 క్యారెట్లు తీసుకొని వాష్ చేసేసి స్కిన్ తీసి కొంచెము కట్ చేసి పొడుగా ఉంచుకున్నాను అనమాట. ఇది పప్పు వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, ముందే వేయకూడదు. ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత ఇది కూడా సిమ్లోని మాత్రమే 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం చట్నీ, పల్లి చట్నీ, పుట్నాల పప్పు చట్నీ, కొబ్బరి చట్నీలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీయే చేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చిన చట్నీ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా అయితే ఈ చట్నీలు చేస్తూ ఉంటాను. మీరు వేడి పైన కూడా వేయొద్దు, బయటికి చిమ్ముతుంది. కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు ఉంచుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది చట్నీల్లోని చింతపండు అది వేసుకుంటూ ఉంటారు, ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. మేము చింతపండు పులుపు ఎక్కువ తినమన్నమాట, అందుకు నార్మల్గా వేసేస్తున్నాను. వేసేసి మరి కాస్త వాటర్ అవసరమైనట్లయితే యాడ్ చేసుకుంటూ కచ్చాబెచ్చగా బరకలా చేసి ఉంచుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మీకు ఎక్స్ట్రా పోపులు ఇష్టం ఉన్నట్లయితే మినపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. నేను ఎక్కువగా పోపు దినుసుల్లోని మొత్తం అన్నీ వాడనండి, ఓన్లీ ఆవాలు, జీలకర్ర ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఒక్కొక్కరు ఇష్టం ఒక్కోలాగా ఉంటుంది కదా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఎండుమిరపకాయలు ఎండింగ్లో వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. చట్నీ ట్రై చేయలేని వాళ్ళు అయితే చెయ్యండి, హెల్త్కి మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రవ్వ, పెరుగు ఉంది కదా, అది మిక్సీ జార్లో వేసుకొని మనము ఒక 1 మినిట్ పాటు ఆపుతూ స్టార్ట్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు. ఇందులో మీకు ఇష్టం ఉన్నట్లయితే పచ్చిమిరపి కానీ, అల్లం వెల్లుల్లి కానీ, ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్స్, జీలకర్ర కానీ యాడ్ చేసుకోవచ్చు. మరి కాస్త టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేను నార్మల్గానే గ్రైండ్ చేసేసాను, ఎందుకంటే చట్నీ ఉంది కనుక ఇంక ఈ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. కొంతమందికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది, స్పైసెస్ ఏమైనా, అలా ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొంచెము జీలకర్ర కానీ, క్యారెట్ తురుము కానీ మన ఇష్టమే, ఏవైనా వేసుకోవచ్చు.
ఇలా కొంచెము మనము దోస బ్యాటర్ ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దోసల ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒకసారి వాటర్ చిమ్ముకోండి. ఒక్కోసారి మనకు తెలియకుండానే దోసలు కరెక్ట్గా రావు. అలాంటప్పుడు ఆనియన్ కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయడం కానీ, బాగా హీట్ అయిన తర్వాత వాటర్ చిమ్మి మంచి క్లాత్తో తుడిసి వేసినట్టయితే చాలా బాగా వస్తాయి. కొంతమంది దగ్గర అయితే నాన్ స్టిక్లు ఉంటూ ఉంటాయి, అందరూ యూజ్ చెయ్యరు కదా, అందుకు గాను ఈ టిప్స్ తెలియలేని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇలా చక్కగా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వేసేసుకోవడమే దోశలు. చాలా స్మూత్గా ఉంటాయి. మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే చిటికెడంత బ్యాటర్లోని పసుపు యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా వస్తాయి దోశలు. లేదు అనుకుంటే ఇలా నార్మల్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేదు, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నిజానికి మినప దోశలేని ఎంత స్మూత్గా ఉంటాయో లేదో తెలియదు, కానీ చాలా చక్కగా మృదువుగా ఉంటాయి అన్నమాట. నాకు ఒక కప్పు రవ్వకే 6-7 దోశలు వచ్చాయన్నమాట. చాలా ఈజీ. అన్నీ మొత్తం ఇలానే వేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న క్యారెట్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.